మెథడ్లో బార్డర్ అనేది తయారు చేసుకోవడం అనేది ఒక శారీకి అంచు కానీ నెక్ హ్యాండ్స్కి ఓన్లీ హ్యాండ్స్కి అంచు కానీ లేకపోతే మీ ఇష్టం ఎక్కడైనా మీరు వేసుకోవచ్చు. అలా అనేది ఒక జరీ లైన్ వేసిన తర్వాత ఇక్కడ మూడు బీట్స్ అనేవి కంపల్సరీగా ఇలా క్రాస్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి ఆ జరీ మీద. చూడండి, 1 2 దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. 1 2 ఇలా 1 2 ఇలా మధ్యలో నుంచి ఇలా 1 2 ఇటు వెళ్ళాలి, లోపలికి 2 కుట్లు వేయాలి, మళ్ళీ 3 బీట్స్ అనేవి పైనుంచి వదలాలి, మళ్ళీ ఇటు పక్క అనేది 2 కుట్లు వేయాలి. ఇలా నిండుగా ఈ లోడింగ్ చేసుకుంటూ ఇలా ఇటు 2 మరొకటి అనేది ఇంకా లోపలికి వెళ్ళిపోయి 2 ఇలా 2 బీట్స్ అనేవి ఈజీగా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ అనమాట. ఖచ్చితంగా మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇలా 3 బీట్స్ అనేవి ఆ జరీ మీదే వేయాలి అటు ఇటు అనేది. చూడండి, లోడింగ్ అనేది ఇలా వేసేసిన తర్వాత నీట్గా మీరు ఇంకా ఈ లోడింగ్ తర్వాత ఏం చేయాలంటే బార్డర్ అనేది మీరు సొంతంగా తయారు చేయాలి. ఎలా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం, మీరు సెంటర్లో ఒక పాయింట్ అనేది గుర్తించండి. ఒక సెంటర్లో అంటే రెండింటికి మధ్యలో వచ్చేటట్లుగా ఒక పాయింట్ అనేది గ్రహించి ఇక్కడ టేప్ అనేది ఇలా పెట్టుకుని ఇంచున్నరకి ఒక డ్రాప్ లాగా సెంటర్లో ఒక గీత అనేది కొట్టండి. చూడండి, ఇంచున్నర ఇక్కడ చూసారా, ఇంచున్నర అంటే 1.5 ఇంచ్ చూసారా. ఇలా అనేది ఒక గీత అనేది కొట్టండి. కొట్టిన తర్వాత ఈ గీతలో ఏం చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ స్టోన్స్ అనేవి అతికించుకోండి. ఏదైనా స్టోన్స్ ఉంటే మీ దగ్గర ఈ స్టోన్స్ అనేవి సెంటర్ అనేది ఉంది కదా, గమ్ బాటిల్ అనేది నీట్గా ఇలా పెట్టుకుని గమ్ బాటిల్ అనేది ఒక డ్రాప్ అనేది ఇలా పెట్టి సెంటర్లో ఈ స్టోన్ అనేది ఏదైతే ఈ స్టోన్స్ ఉన్నాయి చూసారా, ఏదైనా మీ దగ్గర ఉన్నాయి అంటే మీకు బార్డర్ అనేది హ్యాండ్కి నీట్గా రావాలనుకుంటే ఇలా చాలా తక్కువ టైంలో అయిపోయే వర్క్ ఇది మీకు చూపించేది. ఇంకేం లేదు మై డియర్ ఫ్రెండ్స్, మీకు చెప్పడానికి ఏంటంటే కారణం మీకు తక్కువ టైంలో ఒక వర్క్ అనేది చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ వీడియో చేయడానికి. ఇది చూడండి జాగ్రత్తగా, చూసారా ఈ 3 వచ్చేసాయి. ఈ 3 వచ్చినప్పుడు ఇలా గమ్తో ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత వర్క్ మొదలు పెడతాం. చూడండి, ఈ బీట్స్ అనేవి ఉన్న తర్వాత ఎంటిచ్చిన తర్వాత ఆరిపోయాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ బీట్స్ అనేవి వేస్తున్నాను. చూడండి ఇలా 1 2 కూడా వేసుకోవచ్చు. మీరు ఇలా రౌండ్ అనేది బీట్స్ అనేవి ఒక రౌండ్ వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి ఇలా బీట్స్ వేసేసిన తర్వాత ముందు ఏంటంటే దీనికి ఫ్లవర్ అనేది తయారు చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా చమ్కి ఈ దోసకాయ గింజ ముత్యం అనేది తీసుకుని ఇలా ముడి వేసుకోండి. చూడండి ఇలా ముడి ఆపోజిట్ ముడి అన్నమాట. వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మరొకటి అనేది తెలుస్తుంది మీకు. చూడండి, ఈ ఆపోజిట్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది ఇంకోటి అనేది వేసేయండి. ఇలా 4 పక్కలు వేసుకోవాలి ముందు, ఎందుకంటే ఫినిషింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఆ ఫినిషింగ్ కోసమే ట్రిక్ అనమాట. ఇది కంపల్సరీగా మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన ట్రిక్ అనమాట. ఇలా వేసేసిన తర్వాత ముడి అనేది ఇక్కడ చూడండి మళ్ళీ దీని సెంటర్లో ఒకటి రావాలి. ఇలా దీని సెంటర్లో కంపల్సరీగా అంటే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను, ఇటువైపు చూపిస్తున్నాను ఆపోజిట్ అనేది. ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది చూడండి ఇక్కడ దగ్గర రావాలంటే ఇంకో ముడి వేసుకోండి, ఇంకో కుట్టు వేసుకోండి. ఇక్కడ ముడి వేసేయండి. వేశారు కదా, ఇప్పుడు చూడండి ఈ పక్క కూడా సేమ్ అనేది అలాగే సిచ్యువేషన్ ఆపోజిట్ ఇక్కడ ముడి అనేది వేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, అటు ఇటు మిగిలి ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇక్కడ కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఆ గ్యాప్ అనేది చూసారా, ఈ పువ్వు మొత్తంలో అక్కడక్కడ గ్యాప్ అంటే ఇక్కడ గ్యాప్ అని ఉంది. ఇక్కడ ఏం వేయాలి చూపిస్తున్నాను చూడండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. బీట్స్ అనేవి 3 బీట్స్ అనేవి తీసుకోండి. ఇలా చమ్కీ అనేది ముందు పెట్టండి. ప్రతి కార్నర్లో కూడా ఇలా చమ్కీ బీట్స్ అనేవి వేసేయండి. ఇక్కడ కూడా 2 స్టిచెస్ అనేవి వేసి ఇలా 3 బీట్స్ అనేవి డైరెక్ట్గా వేసేయండి. ఇలా డైరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పక్క కూడా సేమ్ అంతే. ఆ గ్యాప్లో మాత్రం కంపల్సరీగా ఒక చమ్కీ 3 బీట్స్ అనేవి ఇలా వేసేయాలి. ఎలా డిఫరెంట్గా ఉండిద్దో ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయినాక తెలుస్తుంది. చూడండి ఇక్కడ మీరు ఈ బీట్స్ ప్లేస్లో ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఏ ఐటమ్ అయినా సన్నయి ముత్యాలే వేసుకోవచ్చు, అంటే గోల్డ్ పూసలే వేసుకోవచ్చు 4 అలా అనేది మీరు రకరకాలుగా చేసుకోవచ్చు. మీకు లోంగా నాట్స్ చమ్కీలు కూడా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో. ఎక్కడ నేను వేస్తున్న ఫ్లవర్ ఉంది చూసారా, ఇక్కడ ఈ గ్యాప్లో లోంగా నాట్ చమ్కీ కూడా వేసుకోవచ్చు. అలా మీరు రకరకాలుగా వేసుకోవచ్చు ఈ ఫ్లవర్ అనేది. నేను జస్ట్ ఒక ఐడియా కోసం మీకు వేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి ఈ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఈ వర్క్ అయిన తర్వాత చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఈ 3 ఫ్లవర్స్ అనేవి కుట్టేశాను అనమాట. ఇప్పుడు అనేది ఈ కింద అవుట్లైన్ అనేది ఒకటి కుట్టాను. ఆ తర్వాత అసలైన వర్క్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేది. చూడండి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అనేది పానీ వర్క్ అనేది వేయాలి. ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఒక్క లైన్ వేయాలి. ఎలా అంటే ఒక మార్కింగ్ లాగా మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ నిండుతనం అనేది ఈ పానీ వర్క్ అనేది ఎలా ఉండిద్దంటే, నేను లైన్ అందుకనే వేయలేదు, అటువైపు లైన్ వేసాను కానీ జరీ లైన్ ఇటువైపు ఎందుకు వేయలేదు, పానీ వర్క్ కోసం వేయలేదు. ఈ పానీ వర్క్ ఒక్క లైన్ వేయాలి. ఒక్క లైన్ పానీ వర్క్ అంటారు దీన్ని. చూసారా, నేను కుట్టే విధానం అనేది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఇలా అనేది పానీ వర్క్ అనేది ఒక్క లైన్ కుట్టడం అనేది మీకు పూర్తిగా అర్థం అవ్వాలి. పానీ ఒక లైన్ కుట్టేయండి అంటారు సీనియర్ వర్కర్స్. ఇది అంటారా పానీ వర్క్ అనేది ఒక లైన్ కుట్టడం ఏంటి అని చెప్పి షాక్ అవుతారనమాట. ఒక లైన్ పానీ వర్క్ కుట్టడం అంటే జస్ట్ ఇదే, ఇలాగే మెలికలు తిప్పుకుంటూ ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేసుకుంటూ పానీ వర్క్ది అలా చేసుకుంటూ వెళ్ళడమే ఇది ఒక లైన్ కుట్టడం అని అర్థం అన్నమాట. ఈ విషయం కూడా మీకు తెలియాలి. ఒక పానీ వర్క్ ఒక లైన్ కుట్టడం అంటే ఇదే. చూడండి జాగ్రత్తగా గమనించండి. నేను అంతగా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పానీ అనేది వర్క్ అనేది చెద్దరుబెద్దరుగా ఎలా అంటే చెల్లా చెదురుగా కుట్టేస్తాం ఒకవైపు, కానీ ఒక లైన్ కుట్టడం అనేది ఇది మెయిన్ అన్నమాట. ఒక లైన్ పానీ వర్క్ కుట్టడం అనేది ఇక్కడ చూడండి జాగ్రత్తగా మీకు అర్థమవుతుంది. చూసారా, అది అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్. పానీ వర్క్ అనేది ఒక లైన్ కుట్టడం అనేది మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూడండి ఇలా అనేది ఒక లైన్ వేసేయండి పూర్తిగా. ఇలా పూర్తిగా ఒక లైన్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. చూసారు కదా, ఒక పానీ వర్క్ అనేది ఒక లైన్ అనేది కుట్టేశాను పూర్తిగా. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది అసలైన వర్క్ చూడండి. చూడండి జాగ్రత్తగా. ఇక వైట్ పెన్సిల్ అనేది తీసుకుని ఇలా అనేది మార్కింగ్ చేయండి. ఒకటి ఇలా మీకు ఇష్టం వచ్చినట్లుగా అంటే ఎడాపెడా చేయాలన్నమాట. ఇలా అనేది మార్కింగ్ చేసేస్తే ఇక్కడ ఏం వచ్చింది అనేది మీకు తెలియాలనుకుంటే ఇప్పుడు చూడండి నేను కుడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. గీసిన తర్వాత పెన్సిల్తో ఇక్కడ చూడండి, ఇక్కడ జర్దోసి అనేది జస్ట్ ఇలా క్రాస్ అనేవి మూడు ఆకులు అనేవి అంటే మూడు వేయాలని లేదు, మీరు కావాలంటే 4 కూడా వేసుకోవచ్చు, కానీ నేను 3 వేస్తున్నాను. మూడు జర్దోసీలు ఇలా వేయాలి క్రాస్ అనేది. ఇటువైపు కూడా చూడండి, ఇలా చూడండి ఇటువైపు మళ్ళీ దాని పక్కన ఇంకో అవుట్లైన్ కుట్టి తర్వాత ఇంకోటి చూడండి, దీని పక్కన ఇంకోటి చూడండి. ఇలా అనేది ఇలా మూడు అనేవి జర్దోసి వేసుకుని ముడి వేసేయాలి. వేసేస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇలా అనేది అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ అది అలాగే క్రాస్ అనేది 1 2 ఇలా లోడింగ్ అంటారు దీన్ని. జర్దోసి లోడింగు సన్న లోడింగ్ అనమాట. ఇది ఎందుకు చేస్తున్నాను నేను మీకు అర్థం అవ్వాలనుకుంటే ఒక్కసారి ఇది కంప్లీట్ చేసినాక చూపిస్తాను చూడండి. ఇక్కడ అనేది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అనేది మీరు జరీతో ఇలా అవుట్లైన్స్ అనేవి ఆకుల్లాగా తయారు చేసేయాలి. ఇవన్నీ చాలా తక్కువ టైంలో అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. వర్క్ అనేది మీరు అనుకుంటున్నారు కానీ చాలా తక్కువ టైంలో అయిపోయే వర్కుల్లో ఈ వర్క్ ఒకటి అనమాట. ఇలా జర్దోసి ఆకులు అనేవి చిన్న భిన్నంగా రావాలి. ఎటువైపు మీ ఇష్టం, ఎటువైపైనా గీసుకోండి గీతలు అనేవి. ఇలా కుట్టేయాలి. జర్దోసి వర్క్ అనేది ఆల్రౌండ్ వర్క్ అనేది చేసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇలాంటి వర్క్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం అనమాట. అంటే ఎక్కడ దొరకకూడదు, చూడడానికి జర్దోసి కూడా రావాలి, అన్ని తక్కువ టైంలో అయిపోవాలి. ఇలాంటి వర్క్స్ అనేవి మేము బాగా క్రియేట్ చేస్తాము, అంటే తయారు చేసుకుంటాం సొంతంగా. అందుకని మీకు ఒక డిజైన్ అనేది తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేది ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది కుట్టుకోండి. ఆకులు అనేవి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇలా ఆకులు అనేవి అవుట్లైన్ కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో. ఇలా జర్దోసి అనేది వచ్చేటట్లుగా చేసుకోవచ్చు. చాలా లగ్జరీ వర్కుల్లో ఈ వర్క్ కూడా ఈజీ అనమాట. కానీ మీరు ఒక విషయం గమనించండి, తక్కువ టైంలో అయిపోతుంది ఈ వర్క్ అనేది. ఈ నెక్ వేసుకోవచ్చు, హ్యాండ్ వేసుకోవచ్చు,
కాకపోతే శారీలు కూడా వేసుకోవచ్చు, కానీ టైం టేకింగ్ ఎక్కువ అయిపోతుంది శారీలకి అయితే. మీరు చక్కగా నెక్కు కానీ హ్యాండ్కి కానీ ఇలా వర్క్ చేసుకోండి సింపుల్గా. మీరు చాలా చాలా ఉపయోగపడుతుంది. సక్సెస్ఫుల్గా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవడానికి మెథడ్ అనేది ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా. చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని. ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే, మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోని అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుంది అనమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట. ఆరి వర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి, పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి, ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి, మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి.
ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకుందామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.